ప్రకటనలు వేరు, పాలన వేరు అన్నటువంటి విషయం ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి కూడా అర్థమవుతుంది. ఏనుగులకు సంబంధించి క్రిందటిసారే ప్రకటించేశారు. ఆ తర్వాత కర్ణాటక ఎళ్లారు. వాళ్ళతో కుంకి ఏనుగులన్నారు. తెచ్చేసామన్నారు. ఇక్కడ రెడీ అన్నారు. తీరా చూస్తే మొన్న చంద్రబాబు గారే స్వయంగా చెప్పుకున్నారు. కుప్పంలోనే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి చనిపోవడం దగ్గర నుంచి అనేకం ధ్వంసం అవుతూ ఉంటాయి. ఏమన్నా చేయగలిగారా అంటే ఏమీ తెలీదు. చివరికి పవన్ కళ్యాణ్ గారు మరోసారి సమీక్ష పెట్టారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనావాసాల్లోకి ఏనుగులు గుంపులుగా చొచ్చుకొస్తున్న నేపథ్యంలో వాటి వల్ల ప్రజలకు జనాల మూలంగా వాటికి హాని కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చిన్నగొట్టిగల్లో ఏనుగుల దాడిలో ఒక కౌలు రైతు చనిపోవడం, పాకాల మండలం గానుగుపేటలో ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేయడం వంటి ఘటనల నేపథ్యంలో అటవీ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏనుగుల మందలు ఒంటరిగా ఏనుగులు ఎటు వెళ్తున్నాయో ట్రాక్ చేయడానికి సాంకేతికత వినియోగించాలన్నారు. ఎలిఫెంట్ ట్రాకర్ సేవలు ఉపయోగించాలని పొందాలని సూచించారు. ఏనుగులు మానవ సంఘర్షణ నిరోధించేందుకు వీలుగా తిరుపతి డిఎఫ్ఓ వివేక్ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. చిత్తూరు డిఎఫ్ఓ ఎస్ భరణి, పీలేరు తిరుపతి డిఎఫ్ఓలు, తిరుపతి సబ్ డిఎఫ్ఓలతో పాటు బాకరపేట, వనపక్కం, చిత్తూరు తూర్పు, చిత్తూరు పశ్చిమ పరిధిలోని రేంజ్ది అధికారులు 10 మంది ఎలిఫెంట్ ట్రాకర్స్ని ఈ టాస్క్ ఫోర్స్లో సభ్యులుగా నియమించారు. ఇంతకు వాళ్ళందరూ ఇప్పటికే ఉన్నారు, ఎప్పటికే ఉంటారు. కానీ సమస్యల్లా ఏనుగులు బయటికి రాకుండా ఉండాలంటే అడవి లోపల మేత ఉండాలి, అడవి లోపల నీళ్లు ఉండాలి. అవి ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తాయి? అది అసలు ఆలోచించాల్సింది. మనం నేల విడిచి సాము చేస్తున్నామేమో ఆలోచించుకోవాల్సింది.